ఎల్లగ్రహారం సార్. తాడేపల్లిగూడెం రోడ్లో ఎల్లగ్రహారం. మీరందరూ అనేక కారణాలు ఇక్కడ ఉన్న హెవీ వర్క్ వల్ల అన్ని ఊళ్ళు తిరుగుతున్నా ఇంకా చాలా మిగిలిపోతున్నాయి. చాలా మిగిలిపోతున్నప్పటికీ మా జనసేన మిమ్మల్ని అందరినీ కల్పించేటువంటి టెక్నాలజీ వాడుతూ ఇదంతా తాడేపల్లిగూడెం నియోజకవర్గం కిందగా ఉంది. మొత్తం తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో చాలా ఇవన్నీ కూడా మనం టెక్నల్ చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా నన్ను చేసిన తర్వాత ఈ సమస్య అన్నిటిపై స్పందిస్తాను, పరిష్కారం చేద్దామని. నాకు వ్యక్తిగతంగా కలవలేకపోయాను, బట్ తెలిసిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఊరు నేనే వస్తాను. ప్రతి ఊరికి ఎలా ఉంటుంది వాళ్ళే కాకుండా అర్థంతో కారణం చాలా సంతోషంగా ఉంది. సో మీకు ఇంకా ఏ సమస్య ఉన్నా సరే నాకు చెప్పండి. మీకు ఏమైనా సమస్య ఉన్నాయండి అక్కడ? అవునండి, మా ఊరి స్కూల్ పిల్లలకి 300 మంది ఉన్నారండి. ఫస్ట్ క్లాస్ 10th వరకు ఉందండి. అలాగే ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు చెరువు ఆరండి స్కూల్. మాకు స్కూల్ స్కూల్ వాల్ ఉంది కదా సార్, అదే కాంపౌండ్ వాళ్ళు చెరువు వారంటే ఉండాలండి సార్. చెరువు చిన్నపిల్లలు పక్కన ఉండాలి, వాళ్ళకి వాల్ లేదు. అది చూపెడతాం సార్. ఇప్పుడు స్కూల్ పక్కనే ఉన్నాం సార్ మనం. కనీసం కాంపౌండ్ వాల్ లేదండి. చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఆ నీళ్ళలో పడిపోయినా చేసిన డేంజర్ కదా. పోయినాలు చేసండి కరటాల కట్ట చెరువులు దిగిపోతున్నారండి పిల్లలు. చెప్పండి, మనం ఏదైనా సరే సమస్య అంటే నాకు పరిష్కారం గ్యారెంటీ ఉంటుంది. ఆ స్కూల్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కావాలండి. సో పరిష్కారం ఉంటుంది కాబట్టి ఆ పరిష్కారాలు ప్రతి దానికి ఒక పరిష్కారం ఉంది. మనం అన్ని పరిష్కరిద్దాం, అన్ని సమస్యల్ని మనం పట్టించుకుందాం, ఏ ఒక్కటి వదలక్కర్లేదు. మిమ్మల్ని మీరు గెలిచిన తర్వాత మిమ్మల్ని స్వయంగా వచ్చి మీ ఊళ్ళో ఉంటాను. కనీసం ఒక్కరోజు గడిపి మీతోటి మీ అందరి సమస్యలు తెలుసుకుంటా కూడా వస్తాను. నేను ఎక్కువ అవైలబిలిటీలో ఉంటాను. నాకు వేరే పని కూడా లేదు, నాకు వేరే వ్యాపారం లేదు. వచ్చిన తర్వాత ఢిల్లీ వెళ్ళాల్సి వస్తుంది, మధ్యలో కొంచెం 2 రోజులు హైదరాబాద్ కలుస్తుంది. మీ ఎక్కువగా నెలకు 20 రోజుల పైనే నియోజకవర్గంలో ఉంటాను, మీ అందరికీ టచ్లో ఉంటాను. సో మీరందరూ కూడా ఎంపీ అభ్యర్థిగా గాజుల మీద నాగబాబు అనే నాకు ఓటేయండి. అలాగే శ్రీనివాస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన ఓటేయండి. ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపించి మిమ్మల్ని మీ అందరికీ సేవ చేస్తున్న అదృష్టం మాకు కల్పించండి. తప్పకుండా మీ ఊరు వస్తాను, మిమ్మల్ని అందరినీ కలుస్తాను. జై జనసేన. ఒక్కొక్క యంగ్స్టర్స్ అయితేనేమో ఒక ఫైర్ బ్రాండ్ లాగా ఉన్నారు. పెద్దవాళ్ళందరూ చాలా ఆలోచించి ఒక పద్ధతిలో ఒక నెమ్మదిగా ఆలోచించి ఎవరు మంచి ఎవరు తెలియదు అందరికీ ఒక ఆలోచన ఈ పాయింట్ స్టార్ట్ అయింది. మాకు ఒకటేనండి, వచ్చిన తర్వాత తాడేపల్లిగూడెంకి ముఖ్యంగా మన సమస్య నీటి సమస్య. నాగబాబు గారు లైవ్ అండి ఇది. ఈ ఊరి పేరేంటి? గంధగారులో నాగబాబు గారు లైవ్ ఒక వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడుతున్నారు. మన రోడ్లు బాగుంటే రవాణా సౌకర్యం బాగుంటుంది. మన రోడ్లు మధ్యకాలంలో చాలా చోట్ల తిరిగారు. ఈ దశాబ్దం పార్లమెంట్ చెప్పినట్ట రోడ్లకి మనందరికీ వాటర్ నిరంతరంగా 10 గంటల గ్రామ రైతాంగ సమస్యలు ఇవి కాకుండా ఈ ఒక కులానికి ఏదో ఒక కమ్యూనిటీ వాళ్ళు నిర్మించడం కానీ లేకపోతే వాళ్ళు కూడా
అది మెల్లరీకి అవుతుంది మీకు వాయిస్. అర్థం చేసుకోవాలి. మీరు మనస్ఫూర్తిగా మీరు చాలా చేసుకుంటారు. పార్లమెంట్ అభ్యర్థిగా నాకు మన ఎమ్మెల్యే అభ్యర్థిని ఒప్పందించి మాకి మీ అమూల్యమైన ఓటేసి గెలిపించండి. మీరు సేవ చేసే అవసరం కనిపించండి. చాలా థ్యాంక్స్ అండి. మనం కలిసినాం. ఒక్క నిమిషం దుర్గా రామచంద్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అండి, మన పార్టీలోకి వచ్చారండి. కొత్తగా బాగా సర్వీస్ చేస్తున్నారు సార్ దుర్గా రామచంద్ర గారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాంగ్రెస్లో ఉండేవాడు. మీ ద్వారా చేరాను సార్, మీ ద్వారా చేరాను. 1980 సంవత్సరంలో దుర్గా రామచంద్రరావు 1980 సంవత్సరంలో చిరంజీవి కల్చర్ ఫారం పెట్టేవాడు. మొత్తం స్టేట్లో మాదే ఫస్ట్ అండి చిరంజీవి కల్చర్ ఫారం. ఇప్పుడు ఈ ఆంజనేయులు గారు మినిస్టర్గా ఉన్నప్పుడు చిరంజీవి కాలం స్థాపించే యూత్ అంతా తాడేపల్లి నియోజకవర్గం. గెలిచిన తర్వాత వ్యక్తిగతంగా మిమ్మల్ని ప్రతి ఒక్కరిని కలుస్తాను. నేను వెస్ట్ గోదావరిలో ప్రతి గ్రామం తిరగాలని, నాకు నేను తిరగాలని నిర్ణయించుకున్నాను. జన సైనికులు కానీ ప్రతి ఊర్లో ఉండే పౌరుల్ని, మన ఆంధ్ర ప్రాంతాల్లో ఉండే ప్రతి జర్నీ దూరంలో ఉంటాను. వస్తే మీరు వచ్చిన హ్యాపీగా, రాలేకపోతే నాకు కబురు పంపండి. ఎంపీ కాబట్టి ఇక్కడ ఎంపీ రావట్లేదు, నేనే తీసుకొస్తాను. నాకు వేరే బిజినెస్ లేదు, వ్యాపారం లేదు. మీలాంటి వాళ్ళందరికీ మీలాంటి మంచి మనుషులకి సేవ చేసిన అదృష్టం నాకు కల్పించండి. మీ అందరికీ అందుబాటులో ఉంటాను. జై జనసేన, జై సేన, జై జనసేన, నాగబాబు గారు. నేను మధ్యంకరావు అండి, సిపిఐ నాయకుడిని. వామపక్షాలు సార్, వామపక్షాలు మా నాన్నగారు ఈ ఊర్లో 30 సంవత్సరాలు ప్రెసిడెంట్గా చేశారండి. జనసేనకి మా ఊరు అంతా కూడా మేము సపోర్ట్ చేసి మిమ్మల్ని ఇద్దరిని కూడా నెగ్గించే బాధ్యత మాదండి. 1800 ఓట్లు సార్, 1500 ఓట్లు ఇస్తారంటున్నారు సార్ దండగర గ్రామంలో. ప్రజారాజ్యం కూడా మాది అండి. నాగబాబు గారి నాయకత్వం, నాగబాబు గారి నాయకత్వం, నాగబాబు గారి నాయకత్వం. జై జనసేన. పీకుడు. ఓకే, చాలా సంతోషం అండి మిమ్మల్ని ఇలా కలవటం. ఎందుకంటే నాకు అన్ని ఊర్లు తిరుగుతా దాదాపు ఒక అన్ని చోట్లకి రాలేని పరిస్థితిలో ఉన్నాను. గెలిచాక కంపల్సరీగా మీ ఊరు వస్తాను, మిమ్మల్ని కలుస్తాను. మీ ఊరు సమస్యలన్నీ నాకు 2 చెప్తే చెప్తాను. మీ ఊరు సమస్య చెప్పండి. మీ ఊరి సమస్య ఏంటండి? మీరు చెప్పండి. మా ఊరు ప్రధాన సమస్య అధికార దుర్వినియోగం జరిగింది ఇంతవరకు. అధికార దుర్వినియోగం జరిగిందండి సార్. కొన్ని వర్గాల వారీగా జరుగుతుంది అది. అధికార దుర్వినియోగం కొన్ని వర్గాల వారీగా జరుగుతుంది అది. వాళ్ళ గ్రామ కమిటీల వల్ల అధికార దుర్వినియోగం ఎప్పుడు జరుగుతుంది? చెప్పండి సార్, మిమ్మల్ని చూపెడుతున్నానండి. మొన్నటి వరకు జన్మభూమి కమిటీల వల్ల కొద్ది ప్రాబ్లం ఫేస్ చేశాం. నేను మాట్లాడతాను. జన్మభూమి మన తాడేపల్లి గుడి నుంచి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అన్ని ఊళ్ళలోనూ తాగునీటి సమస్య బాగుంది. మీకు తాగునీటి సమస్య ఏం లేదు కదండి? స్కూల్ పిల్లలకి రోడ్లు ఒకటి బాగలేదు, అన్ని చోట్లుగా రోడ్లు బాగలేదు. స్కూల్ పిల్లలకి కొన్ని చోట్ల తాగునీటి సమస్య ఉంది. డ్రైనేజీ వ్యవస్థ ఇవన్నీ కాకుండా లోకల్ గా కొన్ని చోట్ల కొన్ని చిన్న ప్రాబ్లమ్స్, అంటే మనం చేయగలిగే సమస్యలు చాలా ఉన్నాయి. సాల్వ్ చేసే సమస్యలు. నేను సార్ ఇక్కడ స్కూల్ పిల్లలకి అంగన్వాడీ స్కూల్ ప్రాబ్లం ఒకటి బాగుంది సార్. ఈ జన్మభూమి కమిటీ ఒకటి
నాది ఎయిర్టెల్ అండి. వైఫై ఏమన్నా ఇస్తారా బాగుంది? చెప్పండి మన మేనిఫెస్టో గురించి తెలుసు కదండి మీకు. 2500, 3500 ఆల్రెడీ మీరు వీర మహిళలు అని చెప్తున్నారు కదా ఇంట్లో ఉన్న వాళ్ళు. ఏమి ఇచ్చారండి? గురించి మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గారు వస్తే ఏమి ఇస్తారని అడుగుతున్నా నేను. తెలుసా మీకు ఏమి ఇస్తారో? ఇంకా సిలిండర్, గ్యాస్ సిలిండర్ 10th క్లాస్ పాస్ అయితే ఆడపిల్లలకి తెలీదా మీకు? అదే 10వ తరగతి చదివి 18 సంవత్సరాల పిల్లలకి ఆడపిల్లలకి. Please subscribe New Waves